మేడం ఐసీఐ అని అంటున్నారు, అసలు ఐసీఐ అంటే ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? ఐసీఐ ఈజ్ ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని చెప్పి మనం పేరు పెట్టామండి. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 5 ఫ్యాక్టర్స్ దీనిలో చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఐసీఐ మెంబర్ జాయిన్ అయ్యాక వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్స్ 5 రకాలు. అంటే హీ కెన్ బీ గ్రో యాజ్ అ బిజినెస్ పర్సన్, హీ కెన్ బీ అ సర్వీస్ పర్సన్, హీ కెన్ బీ అ లీడర్, సర్వీస్ చేయాలంటే సర్వీస్ చేసుకోవచ్చు, అండ్ వన్ మోర్ థింగ్స్ నారీసెల్ యాక్టివిటీస్. ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, మనందరికి తెలుసు. కాబట్టి మనము యాజ్ అన్ ఐసీఐ మెంబర్గా తను ఒక బిజినెస్లో వెళ్ళాలంటే మనకు బిజినెస్ ఆపర్చునిటీస్, అంటే మేము బిజినెస్ క్రియేట్ చేయం, తనకి బిజినెస్ స్కిల్స్ నేర్పిస్తాం. దాంట్లో ఎలా మాట్లాడాలి, వాళ్ళ బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పోస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వాళ్ళ నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి అన్నది మేము ఇక్కడ నేర్పిస్తాం. అంతే. కాబట్టి ఒక బిజినెస్గా మీరు ఎలా ఎదగాలన్న టెక్నిక్స్ ఇక్కడ నేర్పిస్తాం. సో అలా జరిగినాక సర్వీసెస్, బికాస్ వీ నో లాట్ ఆఫ్ సర్వీసెస్. గవర్నమెంట్ స్కూల్స్కి మనం చాలా రకరకాలుగా డిఫరెంట్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెషన్స్ ఇవ్వాలి, కాబట్టి అదొక రకంగా మనం సర్వీస్ చేస్తున్నాం. డిఫరెంట్ సర్వీసెస్ ఆల్సో, ఇది నాట్ ఓన్లీ స్కిల్, ఇదే కాకుండా ఈపీఎస్ పెట్టచ్చు, మీరు కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రీ ఈపీఎస్ఎస్ పెట్టచ్చు. ఇలా కూడా మన సర్వీస్గా మనం ఐసీఐ ముందుకెళ్తుంది. నెక్స్ట్ ఈజ్ లీడర్షిప్. ఇందాక నేను చెప్పాను టుడే ఐమ్ నేషనల్ ప్రెసిడెంట్. అలాగే మీకు ఇందాక ఆర్పీలు, ఎన్వీపీల గురించి మనం మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక క్లబ్ ఫామ్ అవ్వాలంటే ఇంపాక్ట్ క్లబ్ అని అన్నాం, కాబట్టి ఒక ఆర్గనైజేషన్ ఎదగాలి అని అంటే క్లబ్స్ ఉండాలి. అంటే మెంబర్స్తోనే ఒక ఆర్గనైజేషన్ ఎదుగుతుంది, కాబట్టి లాట్ ఆఫ్ క్లబ్స్ ఆర్ నీడెడ్. సో కాబట్టి ఒక క్లబ్ జరగాలి అంటే ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఒక సెక్రటరీ ఉండాలి, ఒక ట్రెజరర్ ఉండాలి. అది కాకుండా వాళ్ళకి ఒక క్లబ్ మెంబర్స్ ఉండాలి. ఎందుకంటే ఒక యాక్టివిటీ చేయాలంటే ఈ 20 అంటే ఒక క్లబ్లో 20 మెంబర్స్ అది మినిమం. ఒక యాక్టివిటీ జరిగిందని 20 మెంబర్స్ చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఒక సర్వీస్ చేద్దామని వెళ్తున్నారు, వెళ్ళిపోయేటప్పుడు ఒక్క వ్యక్తి డబ్బులు పెట్టేదానికంటే అందరు కలిసి ఒక సర్వీస్ చేశారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. రికగ్నిషన్ ఏమో కానీ మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఐకమత్యం మహాబలం అని అంతే, మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాం. సో అది ఒక్కరు కలిసి కాకుండా 10 మంది కలిసి చేస్తే దాన్ని ఇంప్లాంట్ అనేది ఎక్కువ ఉంటుందని. ఇక థాట్ ప్యాటర్న్స్ వేరే, చాలా మంది ఉంటారు మెంబర్స్, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే ఒక్కొక్క థాట్ ఇస్తారు. కాబట్టి ఒక ఐసీఐ క్లబ్గా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఈ సర్వీసెస్ వెళ్ళినప్పుడు ఈ 20 మెంబర్స్ థాట్ని కూడా మనం హ్యాపీగా వాడుకుంటూ ఒక సర్వీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మేడం, ఈ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే ఎంత దానికి ఫీ అని ఉంటుందా? దీనికి ఫీ అని కాదు సార్, వీ కెన్ సే ఇట్ మెంబర్షిప్ అంటాం దాన్ని. దీనికి మెంబర్షిప్ వచ్చి 365 రూపీస్. అదే కాకుండా రీసెంట్లీ కంపల్సరీ హ్యాస్ గివెన్ అ బెనవలెంట్ ఫండ్ అని 100 రూపీస్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే టోటల్ 465 రూపీస్ పర్ పర్సన్. అంటే మన రోజుకి ₹1 ఒక క్లబ్ మెంబర్ అవ్వాలని రోజుకి ₹1. మీరు ఒక ఆర్గనైజేషన్స్కి వెళ్తే దే ఆర్ ఛార్జింగ్ 10,000. నాకు తెలిసి హిస్టరీలో ఎక్కడ చాలా క్లబ్లు చూసాము, ఏ ఆర్గనైజేషన్లో కూడా లేదు. ఓన్లీ ఇంపాక్ట్లు మాత్రమే ₹1 పెట్టడానికి కారణం. ఎందుకంటే ఇట్ షుడ్ రీచబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సొసైటీ. అందరు పే చేయలేరు, మామూలు వ్యక్తి ₹1 పే చేయలేరా అన్న ఒక ఆలోచన కంపల్సరీ తీసుకొచ్చారు. సో ఒక్క వ్యక్తి ₹1, వీఆర్ నాట్ గివింగ్, అండ్ ఈ డొనేషన్ అగైన్ వీఆర్ యూజింగ్ ఫర్ ద సర్వీసెస్. కాబట్టి మెగా ఇంపాక్ట్ జరుగుతుంది. ఆ మెగా ఇంపాక్ట్లో మనం చేసిన ఈ పర్టికులర్ ఏదైతే మన ఫండ్స్ కలెక్ట్ చేస్తామో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్లబ్ మెంబర్ 365 రూపీస్. అదే కాకుండా బెనవలెంట్ ఫండ్ ఇస్ 100 రూపీస్. అంటే ఇది పెద్ద రాంగ్ ఇష్యూ కాదు. మన క్లబ్లో ఒక మెంబర్కి అనుకోకుండా ఒక పరిస్థితిలో ఏదైనా జరిగినప్పుడు ఈ బెనవలెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తికి, ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి మనం వాడుతున్నాం. రీసెంట్లో కేసు అయింది, ఆ వ్యక్తి అప్పుడు బెనవలెంట్ ఫండ్ మనం వాడుకోలేదప్పుడు ఆ వ్యక్తి అంటే అనుకోని పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. బట్ మన మెంబర్స్ అందరూ మళ్ళీ మాట్లాడుకొని కొంచెం ఫండ్ రైజ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక బెనవలెంట్ ఫండ్ పెడితే ఎలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా జరిగితే మనం సపోర్ట్గా ఉంటుందని ఒక ఆలోచన. సో టోటల్ ఈస్ 465. సో క్లబ్ మెంబర్స్ వచ్చి 465 రూపీస్. మాకు వద్దు బెనవలెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ. బట్ ఒకటి మాత్రం రూల్, ఉన్న 20 మెంబర్స్లో తీసుకుంటే అందరు బెనవలెంట్ తీసుకోవాలి, తీసుకోకపోతే ఎవ్వరు తీసుకోక్కర్లేదు. కానీ ఇద్దరు తీసుకుంటే మాత్రం రాదు, బికాస్ ఆ క్లబ్ అనేది బెనవలెంట్ క్లబ్ కింద మనం పెట్టేస్తాం. కాబట్టి ఎవ్రీ మెంబర్ షుడ్ టేక్ ద బెనవలెంట్. అది తీసుకున్నప్పుడు ఇట్స్ నార్మల్ క్లబ్ ఆఫ్ 365 రూపీస్. థ్యాంక్ యూ మేడం.